కాపాడటానికి వెళ్లే రెస్క్యూ టీం మాత్రం ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలని కాపాడుతూ అగ్నిగోళం మధ్యలో నుంచి బుల్లెట్ మీద దూసుకు వెళ్ళినటువంటి రెస్క్యూ మెంబర్. చక్కటి ధైర్య సాహసాలతో మనం చూస్తున్నటువంటి ఈ విన్యాసం పోలీసు సిబ్బంది వారు, అగ్నిమాపక సిబ్బంది వారు అనునిత్యం ప్రాణాలతో పోరాడుతూ మరి ప్రతి ఒక్క ఆపదలో అందరినీ కూడా సంరక్షించాలి, వారిని కాపాడాలి అనే దృక్పథంతో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నో చక్కటి మరి నిస్వార్థమైనటువంటి సేవల్లో అందిస్తున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల భద్రత, ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తూ నిరంతరం ప్రజలను రక్షించే విధంగా వారి యొక్క సేవలను అందించడం జరుగుతోంది. You see the understand. పగపగా మండుతోన్నటువంటి అగ్నిగోళం మధ్యలో నుంచి వెళ్ళి రెస్క్యూ టీం ఆపరేషన్స్ చేయడం మాత్రమే కాకుండా ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి విన్యాసం మన ప్రేక్షకుల కళ్ళ ముందు సాక్షాత్కరించబోతోంది. పోలీసు సోదరులు నేలపై పడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరగబోయేటటువంటి ఈ అద్భుతమైనటువంటి విన్యాస ప్రదర్శన బైక్ చాలా వేగంగా వస్తోంది, వారి పైనుంచి ముందుకు దూసుకు వెళ్ళింది. అద్భుతం. ఏ మాత్రం టైమింగ్ మిస్ అయినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలా వేగంగా వచ్చినటువంటి బైక్ నేల మీద పడుకున్న అనేక మంది నుంచి ఎగిరి అవతలకు వెళ్ళి అద్భుతమైనటువంటి విన్యాసాన్ని మనం చూసాం. ధైర్య సాహసాలతో నిలువెత్తు నిదర్శనం ఫైర్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక సిబ్బంది. అద్భుతమైనటువంటి విన్యాసాలను చేసి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులకు వందనం సమర్పణ చేస్తూ వెళ్తోంది ఈ అద్భుతమైనటువంటి విన్యాసాలు చేసినటువంటి పోలీస్ టీం. ఇప్పుడు మన ఫైర్ డిపార్ట్మెంట్ వారి ట్రై కలర్ తిరంగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ విచ్చేసినటువంటి ఆ ట్రై కలర్స్ మన అందరి స్వేచ్ఛకు, సమానత్వకు నాంది పలికే విధంగా కనిపిస్తోంది. మనకు తెలుసు ఫ్లీట్ రివ్యూలో విమానాల నుంచి వచ్చే అద్భుతమైనటువంటి 3 రంగుల పొగతో అద్భుతమైనటువంటి విన్యాసాలని చూసాం. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వారు నేటి ద్వారా 3 రంగుల మువ్వన్నెల జెండాను ఆకాశంలో సృష్టించి ప్రేక్షకుల ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నారు. భారతదేశానికి గర్వకారణం జాతీయ పతాకం తిరంగా. కాషాయం త్యాగానికి ప్రతీక, తెలుపు శాంతికి ప్రతీక, ఆకుపచ్చ అభివృద్ధికి ప్రతీక, అశోక చక్రం నిరంతర ప్రగతికి ప్రతీక. మన గుండెల్లో దేశభక్తి నింపుతూ మన అందరిలో మరింత భారతీయతను బలపరిచే విధంగా ట్రై కలర్ తిరంగా అద్భుతమైనటువంటి విన్యాసాన్ని ప్రదర్శించిన చూపించినటువంటి అగ్నిమాపక శాఖ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం. ఫైర్ ఎక్కడ ఉందో మనకి తెలియనటువంటి సందర్భంలో ఇటువంటి సాధనగా ఆ ఫైర్ ఏ మూలనైతే ప్రారంభమైందో ఆ ప్లేస్ లో ముందుగా ఆ అగ్నిని ఆపేందుకు రివాల్వింగ్ మన అగ్నిమాపక సిబ్బంది వారు చూపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రదర్శన
చక్రం రూపంలో అన్ని వైపులకు నీటిని పంప్ చేస్తూ అగ్ని ఏ మూల చిన్న రవ్వ ఉన్నా దాన్ని సమూలంగా ఆర్పే విధంగా అద్భుతమైనటువంటి ఆధునిక టెక్నాలజీని ఎక్విప్మెంట్ ని సమకూర్చుకుంది ఫైర్ శాఖ, అగ్నిమాపక శాఖ. ఫైర్ ఫైటర్స్ ప్రాణాలకు సైతం తెగించి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలని, ఆస్తుల్ని కాపాడుతూ ఉంటారు. చాలా ఇప్పుడు ఇదివరకైతే ఒక్కొక్క ఇల్లు మాత్రమే ఉంటూ ఉండేది. ఇప్పుడు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, పై అంతస్తుల్లో అగ్ని ప్రమాదం సంభవించిన చాలా ఫోర్స్తో పై అంతస్తు వరకు నీటిని పంప్ చేయగలిగినటువంటి అధునాతన టెక్నాలజీ ఎక్విప్మెంట్ ని సమకూర్చుకుని సమర్థవంతంగా పనిచేస్తోంది ఫైర్ ఫైటింగ్ డిపార్ట్మెంట్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫైర్ డిపార్ట్మెంట్ వారు సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతో మరి సమస్య ఎక్కడ ఉన్నా, విపత్తు ఎక్కడున్నా వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ జరిగేటటువంటి ఆ యొక్క అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తీసుకొని అక్కడ ఉండేటటువంటి ప్రజలను ప్రాణాలతో కాపాడేందుకు అహర్నిశలు కూడా కృషి చేయడం జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైనటువంటి విన్యాసాలని ప్రదర్శించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ వారిని ఈ వేదిక అభినందిస్తోంది. May request everyone, please kindly follow the decorum of this today's ceremony. దయచేసి గమనించి అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసనులు కావాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. అనంతరం ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా విశిష్ట సేవలు అందించినటువంటి పోలీసు సిబ్బందికి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ని అందజేయనున్నారు. ప్రాణాలకు సైతం తెగించి అన్ని వేళలా ప్రజా ఆస్తుల ప్రాణాల సంరక్షణలో, శాంతి భద్రతల్ని కాపాడటంలో అవిరళ కృషి చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఉత్తమ పథకాల్ని అందించాల్సిందిగా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని అభ్యర్థిస్తున్నాం. ముందుగా అతి ఉత్కృష్ట సేవా పథకం, ప్రజా సేవ పట్ల అచంచలమైన నిబద్ధత, సమర్థవంతమైన నాయకత్వం, విశిష్ట ప్రతిభకు ప్రతీకగా నిలిచిన శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ, జూలై 13, 2024 నుండి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా విశిష్ట సేవలు అందిస్తూ ఉన్నారు. 1998 ఫిబ్రవరి 24న డిఎస్పీగా తన పోలీసు సేవా ప్రస్థానాన్ని ప్రారంభించి 2006వ సంవత్సరంలో పదోన్నతి పొందారు. తిరుపతి, అనంతపురం, చిత్తూరు, గుంటూరు రూరల్ ప్రాంతాలలో ఏఐజీ లా అండ్ ఆర్డర్ ఎస్పీగా, ఆక్టోపస్ లీగల్ టెక్నికల్ మరియు డిఐజీగా వివిధ సేవలను అందుకోవడం జరిగింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ పోలీసు మహోన్నత సేవా పథకం శ్రీ జి రామకృష్ణ గారు, డీసీపీ గారు, వెస్ట్ జోన్. కంగ్రాచులేషన్స్ సార్. ఏపీ పోలీస్ మహోన్నత సేవా పథకం శ్రీ జి రామకృష్ణ గారు, డీసీపీ వెస్ట్ జోన్. అనంతరం ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉత్తమ సేవా పథకం శ్రీ పి సత్యానందం గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అనంతరం ఆంధ్రప్రదేశ్ పోలీసు సేవా పథకం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీ పిఆర్ చంద్రరావు గారు, ఏసీపీ గారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ పోలీసు సేవా పథకాన్ని అందుకోవాల్సిందిగా శ్రీ ఏ సుబ్రహ్మణ్యం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు.
అనంతరం ఉత్కృష్ట సేవా పథకాన్ని అందుకోవాల్సిందిగా శ్రీ వై రవికుమార్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అనంతరం ఉత్కృష్ట సేవా పథకం శ్రీ డి శ్రీనివాసరావు గారు, రిజర్వ్ ఇన్స్పెక్టర్, వారిని ఆహ్వానిస్తున్నాం. అనంతరం ఉత్కృష్ట సేవా పథకం శ్రీ ఆర్ రాజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అనంతరం ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా శ్రీమతి ఎం ప్రేమలత గారు, మహిళా పోలీస్ స్టేషన్ లో సేవలను అందించి పదవి విరమణ పొందిన ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి అవార్డుని అందించడం జరుగుతోంది. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ వారిని వేదిక మీదకు ఆహ్వానించడం జరుగుతోంది. థ్యాంక్ యూ సార్. ఉత్తమ సేవలు అందించినటువంటి, విశిష్ట సేవలు అందించినటువంటి వ్యక్తులకు బహుమతి ప్రదానం చేసినటువంటి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి వారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. ముందుగా గౌరవ కమిషనర్ గారు విఎంసి ధ్యానచంద్ర హెచ్ఎం ఐఏఎస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. అనంతరం గౌరవ ఆర్డీఓ గారు శ్రీను గారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు విజయవాడ, వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. అనంతరం గౌరవ ఆర్డీఓ గారు అనిల్ కుమార్ గారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నందిగామ, వారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అనంతరం ఆర్డీఓ గారు కుమార్ గారు, తిరువూరు, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అనంతరం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు మోహన్ రావు గారు, డిస్ట్రిక్ట్ SNLR ఆఫీసర్ గారు ఎన్టీఆర్ జిల్లా. అనంతరం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు సతీష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు రాము గారు, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు మాధవీదేవి గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు ఏఎన్వి నాంచరావు గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ DRDA, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు కోటేశ్వరరావు గారు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అనంతరం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు పి వెంకట సుబ్బయ్య గారు, లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు ఎన్టీఆర్ జిల్లా, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అనంతరం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు పి శ్రీనివాసరావు గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్టీఆర్ జిల్లా, హార్టియెస్ట్ వెల్కమ్ సార్. అనంతరం డి రాజు నాయక్ గారు, డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ గారు ఎన్టీఆర్ జిల్లా, హార్టియెస్ట్ వెల్కమ్ సార్. అనంతరం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు హనుమయ్య గారు, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. SE గారు APCPDCL. అనంతరం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు KVSR రవికుమార్ గారు, డిస్ట్రిక్ట్ SGSW ఆఫీసర్ గారు ఎన్టీఆర్ జిల్లా. అనంతరం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు M మధు గారు, జనరల్ మేనేజర్ గారు DIC, హార్టియెస్ట్ వెల్కమ్. అనంతరం డాక్టర్ రమేష్ గారు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్, హార్టియెస్ట్ వెల్కమ్ సార్. అనంతరం పి వాణి గారు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్, హార్టియెస్ట్ వెల్కమ్ మేడం. డాక్టర్ జె సుమన్ గారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. డాక్టర్ జి రఘునందన్ గారు, సూపరింటెండెంట్, హార్టియెస్ట్ వెల్కమ్ సార్. వికే సేనానాయక్ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు SDMSV దేవస్థానం విజయవాడ, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అనంతరం డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారు, డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసర్, హార్టియెస్ట్ వెల్కమ్ మేడం, గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ. అనంతరం పి రవికుమార్ గారు, తహసీల్దార్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్. అనంతరం కె లక్ష్మీ కళ్యాణి గారు, తహసీల్దార్ గారు విసన్నపేట. అనంతరం బి సుగుణ గారు, తహసీల్దార్ గారు విజయవాడ రూరల్. దయచేసి గమనించి
పేర్లు చదివిన వారు మాత్రమే వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అనంతరం బి సుగుణ గారు తహసీల్దార్ గారు వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అనంతరం బి రాజు గారు ఎంపీడీఓ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అనంతరం సిహెచ్ రత్నాలు గారు ఎంపీడీఓ గారు హార్టియెస్ట్ వెల్కమ్ సార్. అనంతరం వి సాయి మహేష్ గారు సూపరింటెండెంట్ ల్యాండ్ సెక్షన్ హార్టియెస్ట్ వెల్కమ్ సార్. అనంతరం కలెక్టరేట్ ఎన్టీఆర్ జిల్లా ఎన్ అనుష్ కుమార్ గారు సూపరింటెండెంట్ కోఆర్డినేషన్ సెక్షన్ వెల్కమ్ సార్. అనంతరం కలెక్టరేట్ ఎన్టీఆర్ జిల్లా ఏ రాజేష్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు వెల్కమ్ సార్. గౌరవ ఆర్డీఓ గారు నందిగామ పి మనోహర్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు హార్టియెస్ట్ వెల్కమ్ సార్. ఆర్డీఓ నందిగామ జె వెంకటేశ్వర్లు గారు డిప్యూటీ తహసీల్దార్ గారు